ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వికలాంగులు రోడ్డెక్కారు. సోమవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లను తమకు కేటాయించాలని ఎన్పీఆర్టీ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో సీఎంను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. వికలాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ధర్నాకు జిల్లాలోని వికలాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా చేయడం అనేది ఏమనగా వికలాంగులకు ఇందిరమ్మ పథకం ఇల్లులు కూడా ఇవ్వాలనేసి ఈ డిమాండ్తోని మేము చాలాసార్లు నుంచి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా వికలాంగులకు ఇచ్చిన హామీలను కూడా ఇవ్వాలనేసి ఇంత ప్రశ్నంగా చెప్పంగా కూడా శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగులకు ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఆసరా పెన్షన్ ఇస్తామనేసి గింత గతంలో ఇచ్చిన హామీలు కూడా ఆ హామీలను కూడా నెరవేర్చకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి. అదేవిధంగా వికలాంగులకు వికాస్ యువ రాజీవ్ పథకం కిందనే వికలాంగులను కూడా మొట్టమొదటిసారిగా వికలాంగులను గుర్తించి కేటాయించాలి. ఇందిరమ్మ పథకం ఇల్లులు ఇవ్వాలి. చదువుకున్న వికలాంగులను బ్యాచిలర్ పోస్టులు అదేవిధంగా ఏమైతే నామినేటివ్ పోస్టులు ఉండో వాటిని కూడా కల్పించాలనేసి ఎన్పీఆర్డీ పక్షాన కోరుకుంటున్నాము. ఏదైతే వికలాంగులకు 2016 వికలాంగుల ఆర్పిడి పరిరక్షణ చట్టం అనేక వికలాంగుల అంశాలు చెప్తుంది. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం అసెంబ్లీ చర్చల్లో వికలాంగుల కోసం మాట్లాడకపోవడం వల్ల ఈరోజు అమాయకులైన వికలాంగులు ఎండనక వాననక రోడ్డు మీద వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వీళ్ళపై కూడా దృష్టి పెట్టి పెద్ద కన్ను పెట్టి వచ్చే నెల నాటికి వికాస్ రాజు పథకం కానీ వాళ్ళకిచ్చిన హామీలు కానీ అంతుదా కార్డ్స్ కానీ వికలాంగుల పెన్షన్ 6,000 చర్పున కానీ పెంచే విధంగా కూడా వికలాంగులను వచ్చే నెల లోపల ఇవ్వాలనేసి కింద ఎన్పీఆర్